అందరికీ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే, ధాన్యం కొనకపోతే కేంద్రంపై యుద్ధమే, వడ్లు కొనకపోతే జూన్ 15 తర్వాత కేంద్రంపై యుద్ధమే. కాగజ్ నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, గూడెం ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు, తల తాకట్టు పెట్టైనా నిధులు ఇస్తా, సేకరించిన ధాన్యం కొనకపోతే కేంద్రంపై యుద్ధమేనని ప్రకటన. పారదర్శకతే లక్ష్యం. పారదర్శకత కోసం ప్రతి 2 నుంచి 3 నెలలకు మీడియా సమావేశం ఏర్పాటు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని వ్యాఖ్యలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు షెడ్యూల్ విడుదలైంది, దాని గురించి న్యూస్ చూస్తున్నాం. అలాగే మహిళలకు స్మార్ట్ కార్డులు, మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్ అనేది ఇచ్చింది. మహిళలందరికీ తప్పనున్న కష్టాలు. మహాలక్ష్మి పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్మార్ట్ కార్డులను అందించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపిస్తే మహిళలకు ఫ్రీ టికెట్ జారీ, కానీ ఇకపై స్మార్ట్ కార్డులు చూపిస్తే కండక్టర్లు టికెట్లు జారీ చేయనున్నారు. మారుతున్న రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం. టైర్ 2 నగరాల వైపే ఎందుకు? బీజేపీపై అన్నామాల్తే అసంతృప్తి. పారదర్శకతే లక్ష్యం. రాయదుర్గ భూములకు ఏమాత్రం తగ్గని క్రేజ్. తాజా వేలంలో ఎకరా భూమి 204 కోట్లు. జెన్జీ గేమ్ చేంజర్ అవుతుందా? దీని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. ద్వేషపు కుట్రలు ఇంకానా, దాని గురించి స్పెషల్ ఆర్టికల్. కాలాతీత బాల్యం. బాదం పప్పులు ఇలా తిన్నారంటే బంపర్ బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ గురించి చూస్తున్నాం. అల్జైమర్స్ ముప్పు ఆడవారికి ఎందుకు ఎక్కువ? టీ ఇలా తాగుతున్నారా? దానిమ్మ తొక్కలను చెత్తలో పడేస్తున్నారా? దానివల్ల ఉపయోగాలు ఏంటో చూస్తున్నాము. సో ఇలా హెల్త్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్పెషల్ పేపర్ కూడా వస్తుంది. పసిడి కొనుగోలుదారులకు భారీ ఊరట. చివరి గంటలో కుప్పకూలిన విపణులు. పెట్రోల్కు గుడ్ బై చెప్పే హీరో బైక్. అవార్డులతో కోట్ల వర్షం. వైభవ్ ఖాతాలో 2.5 కోట్లకు పైగా. మహిళల T20లో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్. పాకిస్తాన్కు భారీ షాక్. IPL 2026 అత్యుత్తమ జట్టు ప్రకటింపు. RCB ఆటగాళ్ల హవా. ఫిఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులు జీ సొంతం. ఫిల్మీ న్యూస్ చూస్తున్నాం. స్పిరిట్ సందడి. చారిత్రాత్మక థియేటర్లో ప్రభాస్ షూటింగ్. అభిమానుల హడావిడి. రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్. ఇరుముడి నుంచి భారీ అప్డేట్. అభిమానుల కోసం రక్తమైన చిందిస్తా అన్న రామ్ చరణ్. అప్పుడే మరో సినిమా గోపీచంద్ 34 షూటింగ్ షురు. స్వయంభూ కోసం నిఖిల్ ఇంత కష్టపడ్డారా? చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ క్లియర్గా న్యూస్ చదవాలి అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎవ్రీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు న్యూస్ అనేది క్లియర్గా చదవచ్చు అనమాట. మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కావాలనుకున్నా, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై నమ్స్ నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి ఇవాల్టి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.